కేజీఎఫ్ సిరీస్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్ ఇప్పుడు టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అంటూ మన ముందుకు వచ్చేశాడు. అయితే ఇందులో యష్ డ్యూయల్ చేశాడన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తుంది. అసలు సినిమాకి పబ్లిక్ టాక్ ఏంటి? యష్ క్యారెక్టరైజేషన్ పై ఆడియన్స్ ఏమంటున్నారు? దాదాపు 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యష్ ఫ్యాన్స్ కి థియేటర్లో పండుగ వాతావరణం మొదలైంది. ఒక రీజనల్ హీరో స్థాయి నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ ఈసారి ఏకంగా ఇండియన్ భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ టాక్సిక్ ని వైల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. టీజర్ పోస్టర్ తోనే ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా చాలా రస్టిక్ గా ఉండబోతుందని హింట్ ఇచ్చేశారు. మరి ఇన్ని అంచనాల మధ్య బుధవారం రోజున భారీ ఎత్తున థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను ఏ మేరకు అందుకుంది? మొదటి రోజు కలెక్షన్స్ రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉందా? ఈ రోజు ఉదయం ప్రీమియర్స్ పడినప్పటి నుంచి ఎక్స్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఆడియన్స్ తమ రివ్యూస్ ని వరదలా షేర్ చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా థియేటర్స్ నుండి సినిమా చూసి బయటికి వస్తున్న ఆడియన్స్ ఇస్తున్న పబ్లిక్ టాక్ మరియు ట్విట్టర్ ట్రెండ్ ని నిశితంగా గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి. నెటిజన్లు ప్రధానంగా మాట్లాడుకుంటున్న విషయం ఒక్కటే, యష్ స్క్రీన్ ప్రెసెన్స్. సినిమాలో యష్ 2 విభిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపించి ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ చేశాడనే ట్వీట్స్ వస్తున్నాయి. ఒక పాత్రలోని మాస్ అపీల్, మరో పాత్రలోని ఇంటెన్సిటీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా 2 క్యారెక్టర్స్ లో తన నటనతో యష్ ఇరగదీశాడని, ముందుగా యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా గట్టిగా వర్కౌట్ అయిందని పబ్లిక్ టాక్ వినిపిస్తుంది. సినిమా పేరుకు తగ్గట్టుగానే కంటెంట్ చాలా రాగా ఉందని, మేకింగ్ వాల్యూస్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయని సోషల్ మీడియాలో ఎక్కువ మంది తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. రాకింగ్ స్టార్ యష్ యాక్టింగ్, ఆ డార్క్ థీమ్ బీజిఎం థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయని రివ్యూస్ చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ మూవీ అప్డేట్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.